హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'పగటి నక్షత్రాలు'. ఇచ్చాపురపు జగన్నాథరావు గారు రచించారు. ఇది 1979లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. శ్రీనివాస్, ఓ శ్రీనివాస్! గాఢ నిద్రకి మగతకి మధ్యన కలలు ఆలోచనలు కలిసిన అర్ధమైకంలో శ్రీనివాస్ ఆ గొంతుకను గుర్తించలేకపోయాడు. కొద్ది క్షణాల తర్వాత గొంతెత్తి పిలిచిన పిలుపుతో శ్రీనివాస్కి పూర్తిగా తెలివొచ్చింది. లేచి మంచం మీద కూర్చుని ఎవరది అన్నాడు, కళ్ళు విప్పే ప్రయత్నం చేస్తూ. తలుపు తీయబోయి చెప్తాను. చెంగున లేచి వెళ్ళి శ్రీనివాస్ గది తలుపు తీసి బయట నిలబడున్న మాధవరావును చూసి తెల్లబోయి, నువ్వా మాధవా? అర్ధరాత్రి పూట ఈ ఆగమనం ఏమిటి అన్నాడు. మాధవరావు చనువుగా లోపలికొచ్చి కూర్చుంటూ, 6 దాటి 8 నిమిషాలైంది. గది తలుపులు వేసుకుంటే రాత్రి బయట ఉండిపోతుందా అన్నాడు. ఈసారి కిటికీ తీసి బయట ధారాళంగా వచ్చిన ఎండ చూసి, హరే బాగా తెల్లవారిపోయింది అన్నాడు శ్రీనివాస్. మాధవరావు డ్రాయింగ్ రూంలో ఉంచిన పెట్టి బెడ్డింగు తేవడానికి వెళ్ళాడు. నేను తెస్తాను బాబు అన్నాడు అప్పటిదాకా అదృశ్యంగా ఉండిపోయిన నౌకరు. ఎందుకని? నా సామాను నేను తెచ్చుకోలేనా? మీరంతా క్లాసు తత్వం బాగా వంటబట్టిన మనుషులోయ్. ఆ మాటకొస్తే నేను నువ్వు ఒకే తరగతికి చెందిన వాళ్ళం అన్నాడు మాధవరావు బెడ్డింగు చేతుల్లోకి తీసుకుంటూ. సునాయాసంగా పెట్టి భుజాల మీద పెట్టుకుని, బాబూ తమరు నాటకాలాడతారా అన్నాడు నౌకరు. ఆ, రకరకాల నాటకాలు. వెంకటస్వామి జీవితమే ఒక నాటకం కదా అంటూ మాధవరావు శ్రీనివాస్ గదిలో కాలు పెట్టేసరికి శ్రీనివాస్ నవ్వుతూ, పొద్దున్నే పాపం వెంకటస్వామి మీద నీ వేదాంతం ప్రారంభించావేమిటి? ముందర కాఫీ తాగు, చల్లారితే మళ్ళీ నీకు పడదు అన్నాడు కాఫీ 2 కప్పుల్లో పోస్తూ. ఇంతకీ ఈ ఆగమనానికి కారణమేమిటి అన్నాడు శ్రీనివాసరావు. నీ ఇంటికి నేనొచ్చేందుకు కారణం ఉండాలా అన్నాడు కప్పులో మరికొంచెం కాఫీ పోసుకుంటూ మాధవరావు. నవ్వి, సర్లే, ఈ 2 ఏళ్లలోనూ ఎన్నిసార్లు రమ్మని రాసినా వచ్చి చూసేందుకు నీకు తీరిక లేకపోయింది. 4 ఉత్తరాలు రాస్తే ఒకదానికి జవాబిచ్చే పెద్ద మనిషివి. అసలు సంగతి చెప్పు అన్నాడు శ్రీనివాస్. కొంచెం సేపు నిశ్శబ్దంగా ఊరుకుని, అదంతా చెప్పాలంటే చాలా కాలం పడుతుంది శ్రీనివాస్. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఊర్లో ఒక నాటకం వేయించాలని వచ్చాను. 10 రోజులు ఇక్కడే క్యాంపు, అది సంగతి అన్నాడు మాధవరావు. మా ఊళ్ళో నాటకానికి నువ్వెందుకు రావాల్సొచ్చింది? ఇక్కడ చాలా మంది ఉన్నారుగా అన్నాడు అనుమానంగా మాధవరావు వైపు చూస్తూ శ్రీనివాస్. అవుననుకో, ఈ నాటకాన్ని పరిషత్తు పోటీకి పంపాలని ప్రయత్నం. లలిత కళా మండలి వారు నన్ను మరీ మరీ అడగడం వల్ల కాదనలేక రావాల్సొచ్చింది అన్నాడు మాధవరావు. నిరుడు షీల్డ్ గెలిచింది వాళ్లేనా? కాదు, అది లలిత నాటక మండలి, మా ఊరే. ఓ, దానికి దర్శకుడు నువ్వేగా? పత్రికలో చదివినట్టు జ్ఞాపకం. అవును. మరి నీ దృష్టి ఈ ఊరి మీద పడిందేం? గంభీరంగా కూర్చున్న మాధవరావు హఠాత్తుగా నవ్వుతూ, దానికి కారణం చెప్పేలోగా ఓ ప్రశ్న నన్ను అడగని. ఆ మధ్యొచ్చిన నాటకం పగటి కలలు చదివావా అన్నాడు. లేదు. అదేనా నువ్వు డైరెక్ట్ చేసేది? అవును. ఎవరు రాశారు? నేనే. నేరం చేసి దొరికిపోయినట్టు చెప్పాడు మాధవరావు. ఆ విషయానికి నవ్వొచ్చినా మరికొన్ని విషయాలు జ్ఞాపకం వచ్చి నిశ్శబ్దంగానే కూర్చుని, దేన్ని గురించి ఆ నాటకం అన్నాడు శ్రీనివాస్. తినబోతూ రుచి అడగడం ఎందుకు? ఒక కాపీ ఇస్తాను, కావలసినన్నున్నాయిలే, చదువు, రాత్రి మాట్లాడదాం అన్నాడు మాధవరావు పెట్లో నుంచి పుస్తకం తీసిస్తూ. మరేదో ప్రశ్న వేయబోయిన శ్రీనివాస్ తల్లి లోపలికి రాబోవడం చూసి ఆశ్చర్యంగా ఉండిపోయాడు. ఆమె తన గదిలోకి సామాన్యంగా రాదు. దానికి అనేక కారణాలున్నాయి. అన్నింట్లోనూ శ్రీనివాస్ జీవితంలో అనవసరమైన జోక్యం కలగజేసుకోకపోవడానికి ఆమె చేసుకున్న నిర్ణయం ఒకటి. లేచి నిలబడి, ఏంటమ్మా అన్నాడు శ్రీనివాస్. ఏదో చెప్పబోయిందల్లా ఆగి, ఏమీ లేదురా, నీకేమైనా కావాలేమోనని చూద్దామనొచ్చాను. అతను వేడినీళ్లు స్నానం చేస్తాడా అంది రుక్మిణమ్మ. అతనా? శీతాకాలంలో చన్నీళ్లు తప్ప స్నానం చేయడమ్మా, మరిచిపోయావా అన్నాడు ఆమెను పరీక్షగా చూస్తూ శ్రీనివాస్. ఇంకో మాటమ్మా, 2 ఏళ్లైనా 10 సంవత్సరాలైపోయినట్టుంది. నేనా మధ్య మత్స్య మాంసాలు తినడం మానేశాను. మీకు మరికొంత శ్రమ అన్నాడు మాధవరావు ఆశ్చర్యంగా. మాంసం కాని భోజనం ముట్టనని భీష్మించుకుని కూర్చునేవాడివి నువ్వేనా ఈ వ్రతాలన్నీ పట్టావు అంది రుక్మిణమ్మ. అవునమ్మా. విచిత్రంగా అలాగ మార్పులు మీకు తెలియనివి కొన్నున్నాయి. దానికేం గాని నా వ్రతాలు ఆచారాలు మీకు శ్రమిస్తే భరిస్తాం. శ్రీనివాస్, నువ్వు వెళ్ళేటప్పుడు కనిపించి వెళ్ళు అని రుక్మిణమ్మ లోపలికి వెళ్ళిపోయింది. శ్రీనివాస్ ఆశ్చర్యపడుతూ నిలబడి తల్లి ఇంట్లోకి వెళ్ళిపోయాక,
నాకు చెప్పనివి చాలా ఉన్నాయి కదూ అన్నాడు. ఆ, అన్నీ చెప్తాను క్రమంగా. నాకు కుతూహలం ఎక్కువ అవుతోంది. వచ్చే 10 రోజులు ఇక్కడేగా, అన్నీ ఒక్కసారే చెప్పేస్తే ఎలాగా? ఓ, నాటకాలు రాస్తున్నావుగా? ఇది బహుశా సస్పెన్స్ కోసం అనుకుంటాను. అనుకో, అందులో హానేమీ లేదు. కానీ శ్రీనివాస్, కొన్ని జీవితాలు నాటకాల్లా ఉంటాయి. దుఃఖాంతాల్లా వాటి కథలన్నీ ఒక్కసారి చెప్పడం కష్టం. అనుకోకుండా వచ్చిన అతని గొంతుకులోని గంభీరతని గుర్తించి శ్రీనివాస్ ఇంకేమీ అనలేదు. మాధవరావు జీవితంలో ఉన్న 1, 2 అస్మరణీయ సంఘటనలు అతనికి చూచాయిగా తెలిశాయి. కానీ వాటి పూర్తి వివరాలు తెలియని సందిగ్ధతకి, అతనితో తనకి ఉన్న చనువుకి మధ్య శ్రీనివాస్ ఏ అడుగు వేసినా అది అతని అంతరాల్లో పదిలంగా దాచుకున్న జ్ఞాపకాల మీద పడుతుంది అన్న అనుమానం కలిగింది. పద, స్నానం చేసిరా, వెళ్ళి ఒకసారి తిరిగొద్దాం అన్నాడు మాధవరావు 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత. నువ్వు? స్టేషన్లో చేశాను. అర్ధరాత్రి వచ్చి నిన్ను లేపడం ఇష్టం లేక అక్కడే పడుకున్నాను. అదేమీ తెలివైన పని కాదు మాధవ్ అన్నాడు నొచ్చుకుంటూ శ్రీనివాస్. అవును, అందుకే ముందరే చెప్పేశాను. అదీ కాక ఆగిపోయావేం? నువ్వింకా బ్రహ్మచారిగానే ఉంటావని అనుకోలేదు. ఈసారి నిర్వికారంగా ఉండడం శ్రీనివాస్ వంతయింది. జవాబివ్వకుండా అతను స్నానం చేసేందుకు లోపలికి వెళ్ళిపోయాడు. మాధవరావు తన మాటల్లోని ఏ భాగం మిత్రుడి మీద ఆ విధంగా పనిచేసిందా అని ఆలోచిస్తూ తన పుస్తకంలో అచ్చుతప్పులు దిద్దే పనిలో నిమగ్నమైపోయాడు. శ్రీనివాస్ బట్టలు వేసుకునొచ్చి, పద, ఈ ఊరి దారులు మరిచిపోయి ఉంటావు, చూసొద్దాం అన్నాడు మాధవరావు ఇచ్చిన పుస్తకాన్ని డ్రాయర్లో పెడుతూ. మరి నీకు కాలేజీ లేదా అన్నాడు. అతను లెక్చరర్గా పనిచేస్తున్న మాట జ్ఞాపకం వచ్చి. 11కి చేరుకుంటానులే, మళ్ళీ 3 తర్వాత లెక్చర్లు లేవు, వచ్చేస్తాను అన్నాడు శ్రీనివాస్. బయలుదేరబోతూ, నిన్ను అమ్మగారు పిలిచారు కదా, ఎందుకో వెళ్ళి కొనుక్కో, నేను గుమ్మం దగ్గర నిలబడతాను అన్నాడు మాధవరావు. శ్రీనివాస్ అతని వంక విచిత్రంగా చూసి ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడే పూజ ముగించుకున్న తల్లి అతన్ని చూసి, ఇంత త్వరగా బయటకు వెళుతున్నావా అంది. హాల్లో గోడ గడియారం 8 దాటి 10 నిమిషాలు చూపుతోంది. అవును, మాధవరావుతో కొంచెం తిరగాలి అన్నాడు శ్రీనివాస్. భోజనానికొస్తావా? తెలీదు, నేను 11 లోపల రాకపోతే అతన్ని తినమను, నేను కాలేజీలో భోంచేస్తాను అన్నాడు శ్రీనివాస్. పోనీ 1 గంటకి ఇంటికి వచ్చేయకూడదు? చూస్తాను. మరి నన్నెందుకు పిలిచావు? పొద్దున్న వెంకటస్వామి ఒక దుర్వార్త తెచ్చాడు బాబు. నీకు చెప్దామా వద్దా అని ఆలోచించి చివరికి చెప్దామనే నిర్ణయించుకున్నాను అంది రుక్మిణమ్మ. ఏంటమ్మా అది అన్నాడు వీళ్ళనంత దృఢంగా. కమలని ఈరోజు నర్సింగ్ హోమ్కి తీసుకువెళతారట, వ్యాధేమీ తగ్గలేదట అంది చివరికి. అయితే నాకే, ఈ ఊళ్ళో 40,000కి మించుంది జనాభా. కొంచెం కోపంగా అన్నట్టొచ్చింది అతని కంఠధ్వని. అలా చికాకు పడక బాబు, కమల అంత దూరంది కాదు, ఆమె చేసిన అపచారమూ లేదు, అవన్నీ నీకు తెలుసు అంది నీరసంగా రుక్మిణమ్మ. అవునమ్మా, అవన్నీ తెలుసు, ఇంకా మరికొన్ని తెలుసు. అదేనా దుర్వార్త? వెంకటస్వామికి పొద్దున్నే పని మరేమీ లేదనుకుంటా అన్నాడు వస్తున్న కోపాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించి శ్రీనివాస్. నీకు చెప్పాలనిపించింది. ఎందుకని? అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఒకసారి చూడ్డం. అమ్మా, జరిగిన అవమానం చాలదా? మరోసారి వాళ్ళ చేత చీవాట్లు తినమంటావా? నీకు ఉండుండి చిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. దయచేసి కమల మాట నా ముందర మళ్ళీ తేకు. శ్రీనివాస్ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. అతను మాధవరావు 1/2 మైలు నడిచేదాకా అతని కోపోద్రిక్తతకు తగ్గలేదు. పరిస్థితి గమనించిన మాధవరావు అతన్ని ఏమీ మాట్లాడించలేదు. ఇద్దరు మిత్రులు ఈ మధ్యనే ఆ ఊళ్ళో వెలిసిన మీనాక్షి హోటల్లో ఇడ్లీ తిని మెచ్చుకుని మళ్ళీ ఇడ్లీ తిని కాఫీ తాగారు. ఇప్పుడెక్కడికి అన్నాడు శ్రీనివాస్. పోస్టాఫీస్కి. ఇక్కడికొస్తున్నట్టు ఇంట్లో చెప్పడం మర్చిపోయాను. ఇద్దరూ అక్కడికి దారి తీశారు. చాలీ చాలని వెలుతురులో టైప్ చేస్తోన్న కాగితం మీద, టైపింగ్ మీద దృష్టి నిలపడానికి ప్రయత్నిస్తోన్న రాధకి ఆ ప్రయత్నం చాలా కష్టంగా తోచింది. అసలే డ్రాఫ్ట్ చాలా గజిబిజి దస్తూరిలో ఉంది. దానికి తోడు ఆఫీసరు చాలా చోట్ల కనిపించి కనిపించకుండా మరీ గిలికినట్టు దిద్దాడు. ఆఫీసులో పైకున్న దీపాల కాంతి రావడం లేదు. దానికి తోడు సాయంత్రం ఇంకా 5 కావస్తున్నా ఎండ బయట ప్రచండంగా ఉన్నా లోపల ఆ సూర్యకాంతి ఏమాత్రం ప్రసరించడం లేదు. నీరసంగా పనిచేస్తున్న 2 ఫ్యాన్లు ఒంటికి గాలి తగలనివ్వడం లేదు. మరో 2 ఫ్యాన్లు తన సీటు మీద ఉన్నదాంతో సహా చాలా కాలం నుంచి పనిచేయడం లేదు. చెమట భరించలేక సూపర్నెంట్ని, ఏమండి, ఆ సీట్లో మరీ గాలి రాదు, ఫ్యాను బాగు చేయించండి అని అడిగింది. సూపర్నెంట్, ఆయన పేరు శ్రీరాములు.
ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా రాధకి నవ్వొస్తూ ఉంటుంది. ఆమె వైపు తేరిపారా చూసి, చూడమ్మా, ఆ సీటుకి పెద్ద చరిత్రుంది. ఆ ఫ్యానుకి అలాగే చరిత్రుంది. ఆఫీసు పనిచేసుంటే నువ్వక్కడ కూర్చోకపోదు అన్నాడు. అదేంటి అంది. అనుభవం లేని టైపిస్టు గుమస్తా రాధ. 22 సంవత్సరాలు అక్కడ కూర్చుని శాస్త్రి టైప్ చేశాడు. తన సీట్లో ఉండగా మనకి స్వరాజ్యం వచ్చేసింది. ఆ టైప్ రైటరు అతని చేతిలో అరిగిన మూడో మిషను. ఇక్కడ 2 గుమస్తాల నుంచి 99 దాకా ఈనాడు బలం పెరిగింది. శాస్త్రికి పెళ్ళై 6 సంతానం కలిగారు. పెద్దవాళ్ళు, 3 ఆడపిల్లలు, మనమలు కూడా త్వరగానే పుట్టారు. అయితే ఆ ఫ్యాన్ చూసావ్, దానికి శాస్త్రికి చాలా సంబంధం ఉండేది. 6 ఏళ్ల సర్వీస్ అయ్యి 3 పిల్లలు కలిగేసరికి శాస్త్రికి 3వ ఇంక్రిమెంట్తో పాటు క్షయాలాంటి వ్యాధి పట్టుకుంది. దానికి తోడు అతనికి తరచూ జ్వరంలా వస్తూ ఉండేది. ఆ ఫ్యాన్ అతనికి భరించరానిదైపోయింది. ఆ రోజుల్లో ఇప్పట్లాగే ఆ 2 ఫ్యాన్లకి ఒకే స్విచ్ ఉండేది. 2 సంవత్సరాలు బాధపడ్డాక ఇక భరించలేక ఒకనాడు శాస్త్రి ఎలా సాధించాడో ఆ స్విచ్ బదలుగొట్టాడు. అంత బాధగా ఉండేది ఆ గాలతనికి. ఆయన ఇప్పుడెక్కడున్నాడు? ఎవరు చెప్పగలరమ్మా? మన నమ్మకాలన్నీ నిజమైతే అతను జన్మ జన్మల నుంచి చేసిన దుష్కర్మలన్నీ ఆ సీట్లో సుమారు 2.5 దశాబ్దాల సర్వీసు తర్వాత పూర్తిగా నశించిపోయి అతను స్వర్గంలోనే ఉండి తీరాలి. అంటే అంటే ఆయన లేడా? అంది అర్థం కాని అలజడితో. ఆమె గొంతులో దుఃఖపు జేరొచ్చేసింది. ఆ తర్వాత రాధ ఫ్యాన్ మాట మళ్ళా ఎత్తలేదు. ఆ కుర్చీ టేబులు చూస్తే భయం వేసేది. కాని క్రమంగా ఆమెకి ఆ భయం పోయి అవంటే విచిత్రమైన గౌరవం ఏర్పడింది. ఇవి కేవలం బల్లలు కావు. మరి వాటి వెనక కన్నీళ్లు కూడా కార్చలేని ఒక అభాగ్యుడి జీవితం ఉంది. హల్లో రాధగారు, 5 దాటిపోయింది. ఓవర్ టైం చేస్తారా? అని అప్పుడే టేబుల్ సర్ది బయటకు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సుదర్శనం పలకరించాడు చిరాకుగా. లేదండి, ఈ ఫెయిర్ కాపీ ఇవాళే వెళ్ళి తీరాలి. దస్తూరి చదవలేక చూస్తున్నాను అంది. మరో 4 మాటలు టైప్ చేస్తూ తలెత్తకుండానే రాధ. సారీ, నాకు చాలా అర్జెంటు పనుండి వెళ్ళిపోవాల్సింది. కానీ లేకపోతే తప్పక సహాయం చేసేవాణ్ణి అన్నాడు సుదర్శనం అక్కడే నిలబడి. థ్యాంక్స్, వెళ్ళిరండి అంది రాధ మరోవైపు టైప్ చేస్తూనే. మరో నిమిషానికి సూపరింటెండెంట్ వచ్చి, అలా చూస్తారేం సుదర్శనం గారు, టైపింగ్ చూడలేదా ఎప్పుడు అన్నాడు. అది కాదండి, పాపం ఆవిడ ఎంత బాధపడుతుందా అని. పోనీ కూర్చుని టైప్ చేసేయండి, ఆవిడకి బస్సు టైం అయిపోతుంది కూడాను. సారీ, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలండి. అవునవును, మరి వెళ్ళండి. లేమ్మా రాధా, ఈ దస్తూరి నీకు కొత్తది గాని నాకు 7 ఏళ్ల కిందట పరిచయం. నువ్వెళ్ళు, నేను ఫేరు కాపీ సంతకం చేయిస్తానులే అన్నాడు. ఆమె లేచి శ్రీరాములకి ధన్యవాదాలు చెప్పి తొందరగా టేబుల్ సర్ది బయలుదేరింది. ఆమె స్టాండు చేరుకునేసరికి సుదర్శనం, సుబ్రహ్మణ్యం, జోసెఫ్ అంతా ఆఫీసులో పనిచేసేవారే అక్కడ బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఆమె రాకని హఠాత్తుగా గమనించినట్టు నటిస్తూ, అరే రాధాదేవి గారు, టైపింగ్ చాలా త్వరలో ముగించేశారే, ఏమైనా మీరు ఎక్స్పర్ట్ లేండి అన్నాడు సుదర్శనం. వృద్ధుడు యువకుడు కూడా కాని సుదర్శనం రాను రాను రాధకి తలనొప్పిగా తయారవుతున్నాడు ఈ మధ్య. అతన్ని గురించి ఆమెకేమీ తెలియకపోయినా క్రమంగా అతనంటే ఆమెలో ఒక ఏహీభావం పెరిగిపోయింది. సాయంత్రం శ్రీనివాస్ ఇంటికొచ్చేసరికి 6 దాటిపోయింది. మాధవరావు మన కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటాడని అతనికేం చెప్పడమా అని మదనపడుతున్న శ్రీనివాస్కి అతను ఇంట్లో లేకపోవడము, అసలు మధ్యాహ్నం నుంచి రానే లేదని తెలియడము ఆశ్చర్యము, సంతోషము, చిరాకు కూడా ఒకేసారి కలగజేశాయి. నిజానికి తను అనుకున్నట్టు 3 గంటలకే వచ్చుంటే ఏమయ్యేది? అనుకోకుండా తను కాలేజీలో ఉండిపోవడం మంచిదైంది. నీళ్లు పోసుకునొచ్చి కుర్చీలో కూర్చుంటూ పగటి కలలు పుస్తకం తీశాడు శ్రీనివాస్. 80 పేజీలో ఉంది. అత్యవసరంగా మాధవరావు ఎక్కడికో వెళ్ళుంటాడని అతనొచ్చేసరికి నాటకం చదివి తన ఉద్దేశాల్ని సిద్ధం చేద్దామని నిర్ణయించుకుని ఆలోచనల్ని కేంద్రీకరించుకుని చదవడం మొదలుపెట్టాడు శ్రీనివాస్. కాని 5 పేజీల తర్వాత ఒక పాత్ర ప్రవేశం గురించి చదివి ఆలోచనలన్నీ పెడత్రోవ పట్టి మరి ముందుకు సాగలేకపోయాడు శ్రీనివాస్. ఆ పాత్రలో గాని ప్రవేశంలో గాని అతన్ని కదిలించేదేదో ఉందని కాదు, ఏమీ లేదు. ఉన్నదంతా ఆ పాత్ర పేరులో మాత్రమే. ఆ పేరు గీత కాకపోతే అతని ఏకాగ్రతకి ఏమీ భంగం కలిగేది కాదు. ఒక్క రోజులో 2 గీతాల్ని పరిచయం చేసుకునే ఓపిక అతనిలో లేక పుస్తకం టేబుల్ మీద పెట్టి ఉదయం నుంచి జరిగిన 1-2 సంఘటనల్ని జ్ఞాపకం చేసుకోసాగాడు శ్రీనివాస్. ఉదయం కాలేజీ చేరేసరికి 11కి 2 నిమిషాలు మాత్రమే ఉంది. తొందరగా రిజిస్టర్లో సంతకం పెట్టి
అటెండెన్స్ లిస్టు ఆఫీసులోంచి తీసుకుని తన గదికి వెళుతుంటే ఆ గదిలోంచే బయటకొస్తూ గణపతి ఒక అమ్మాయి కనిపించారు. గణపతి ఓ చిరునవ్వు మాత్రం విసిరి అతన్ని దూసుకుని వెళ్ళిపోయి రూంలో టెక్స్టులు వెతికి క్లాసులో నుంచి త్వరగా బయటకొస్తుంటే మళ్ళీ వాళ్ళిద్దరూ తన రూంలోకొస్తూ కనిపించారు. బెల్లయ్యి అప్పటికే 1 నిమిషం అవడంతో మళ్ళీ ఇంకో చిరునవ్వు వాళ్ళ వైపు విసిరి ఇంకా తొందరగా క్లాసులోకి ప్రవేశించాడు శ్రీనివాస్. క్లాస్ అవగానే గదిలో కూర్చుని ఈ మధ్యొచ్చిన పాఠ్యగ్రంథాలు చూస్తుంటే గణపతి మళ్ళీ వచ్చి నీ స్కూటర్ ఏమైంది అన్నాడు. సర్వీసింగ్కి వెళ్ళింది. ఆలస్యానికి అది కారణం కాదులేండి. ఎవరో వచ్చి ఇంట్లో మాట్లాడుతూ కూర్చుంటే ఆలస్యం అయిపోయింది అన్నాడు శ్రీనివాస్. గణపతి బోటనీ డిపార్ట్మెంట్కి హెడ్. అతన్ని గురువుగా భావిస్తూ శ్రీనివాసు చాలా విధేయంగా ఉంటాడు. గీతని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అన్నాడు గణపతి. బోటనీ లెక్చరర్గా వచ్చింది. నా దగ్గరే చదువుకుందిలే. నువ్వు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు తెలుసట. అదెలా? నేను అడగలేదు. కనుక్కో, తీసుకుని వస్తాను. గణపతి లేచి వెళ్ళాడు. శ్రీనివాస్ బయటకు వెళ్ళి అటెండర్ని కాఫీకి పంపించి మొహం కడుకునొచ్చి కూర్చున్నాడు. మరో 4-5 నిమిషాల్లో గీత, గణపతి వచ్చారు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నాకు డిపార్ట్మెంట్లో పనుంది అంటూ లేచాడు గణపతి. గణపతి వెళ్ళిపోయాక మీ పూర్తి పేరేంటి అంటూ సగంలో ఆగిన సంభాషణని మళ్ళీ ప్రారంభించాడు. బి గీత. అంటే ఓ భగవద్గీత అని చిరునవ్వు నవ్వాడు. గీత కూడా చిరునవ్వు నవ్వుతూ ఇంకా యూనివర్సిటీలో లాగే ఉంటున్నారన్నమాట అంది. అదేంటి అన్నాడు శ్రీనివాస్ కొంచెం గాబరా పడి. అదే, ఒక అమ్మాయి పేరు పి గీత అయితే ప్రేమ గీతిక అని నామకరణం చేసింది మీరే కదా, మరిచిపోయారా అంది గీత. అతను నిజంగానే మరిచిపోయాడు. అది మీకెలా తెలిసింది? మీరు 4th ఇయరు, నేను ఫైనలు. మీరు సైన్స్ కాలేజీ, నేను ఆర్ట్సు అన్నాడు శ్రీనివాస్ తొందరగా గతాన్ని తవ్వుకుంటూ. అప్పుడే వచ్చిన కాఫీ శ్రీనివాస్ కప్పుతో అందివగా తీసుకుంటూ మరీ ఆలోచించి జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. ఒకసారి మీ క్లాస్ అందరూ పిక్నిక్కి సింహాచలం వెళ్ళినప్పుడు ఒక మిత్రుడితో మీరు చెప్పారు అంది చిరునవ్వు నవ్వుతూ. మరి మీకెలా తెలిసింది? భూమి గుండ్రంగా ఉంటుంది. ఆ మాటలు మీరు చెప్పిన సత్యానందం నాకు స్వయంగా అన్నయ్య మీ గురించి చాలాసార్లు చెప్పేవాడు. ఈ మాట చెప్పాడు. అసలు మీరొకటి 2 సార్లు వస్తానని వాగ్దానం చేసి రాలేదు కానీ లేకపోతే ఇవాళ ఇలా కొత్త ముఖాలుగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం వచ్చుండేది కాదు అంది గీత. ఓ గాడ్, మీరు మా సత్యం చెల్లిలా? వాట్ ఏ సర్ప్రైజ్. అతనెలా ఉన్నాడు? నాకు ఉత్తరమే రాయలేదు. ఎప్పుడైనా మా సిస్టర్ అని అంటూ ఉండేవాడు. కానీ మీరెవరో నాకు తెలియక అసలు పట్టించుకోలేదు. పట్టించుకుంటే తెలిసేది. నా లోపాన్ని ఇప్పుడు సరిచేస్తానుగా అన్నట్లు మీరిక్కడ ఉండడం, ఏర్పాట్లు అన్నీ బాగా జరిగాయి. మా అమ్మమ్మగారి ఊరిది. వారింట్లోనే ఉండడం గణపతి మాస్టర్కి తెలుసు. ఆయనతో ఒకసారి రండి. వస్తాను. మీరు మా ఇంటికి ఒకసారి రావాలి. అలాగే, కొంచెం సెటిల్ అయ్యాక అని వాచి చూసుకుని వెళతాను. భోంచేసి లెక్చర్స్కి ప్రిపేర్ కావాలి అంటూ లేచింది. తరచూ వస్తూ ఉండండి అన్నాడు లేచి అప్రయత్నంగా శ్రీనివాస్. సాయంత్రం మీరే అటొస్తారుగా. బై నా పూర్తి పేరిప్పుడు తెలిసిందా? ఆ, కానీ భగవద్గీతే బాగుంది. నవ్వి ఆమె వెళ్ళిపోయింది. కమలతో తెగదెంపులు చేసుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది. ఆ అనుభవపు చేదు ఇంకా నాలిక మీద ఉన్నే ఉంది. ఇది ప్రక్షాళనం చేయకుండానే జీవితంలో మాధుర్యం చెవి చూడగోరడం యుక్తమూ కాదు, వివేకమూ కాదు. కమల జీవితం నుంచి తాను నిష్క్రమించాలి. టేబుల్ ల్యాంప్ వెలిగించి నాటకం చదవడం ముగించాడు. 9 అయ్యేసరికి చదవడం ముగించాడు. అప్పటికి మాధవరావు వచ్చి మాట్లాడకుండా కూర్చోవడం, భోజనానికి పిలుపు రావడం జరిగింది. పద. మరో 10 నిమిషాల తర్వాత భోంచేస్తూ ఏం జరిగింది అన్నాడు శ్రీనివాస్. అంతా నా ఆలోచనలకి ప్రతికూలంగా ఉంది. రేపు చెప్తాను. నాటకం చదివావా అన్నాడు మాధవరావు. ఆ, చాలా బాగా రాసావు. కానీ రియాలిటీలో కన్నా కలల్లోనే జీవించడం సులువని మాత్రం ఒప్పుకోను అన్నాడు తేలిగ్గా శ్రీనివాస్. సాలోచనగా అలాగే ఒకప్పుడు నేనును అన్నాడు. రాజశేఖరం గారు మోడర్న్ క్లినిక్ వెయిటింగ్ రూంలో అశాంతితో పచారులు చేస్తున్నారు. కమల ఆరోగ్యం ఆయనకి బాగా ఆతృత కలిగించింది. 2 రోజుల నుంచి ఇక్కడ ఎన్నో టెస్టులు చేసి చూస్తున్నారు. ఏ వ్యాధో నిర్ణయించడం మాత్రం ఇంకా జరిగినట్టు లేదు. ఈ 2 రోజులు కమలని చూడడం కుదరలేదు. అడిగినప్పుడల్లా డాక్టర్సు, నర్సు ఏదో కారణం చెప్పి వాయిదా వేస్తున్నారు. తల్లి పోయినప్పటినుంచి కమలని, శ్యామలని మోహన్ బాబుతో పాటు తానే పెంచాడు. శ్యామలకి పెళ్ళి వెళ్ళిపోయాక కమల అక్క దగ్గర అలవాటు కొద్దీ ఆమె కోసం బెంగ పెట్టుకుంది. అదేం చిత్రమో కాని
మోహన్, కమల సన్నిహితులు కాలేదు. ఈ విషయం క్రమంగా తెలిసొచ్చాక ఆయనకి బాధ కలిగిన మాట నిజమే. ఎంత ఆస్తున్నా, ఎంత పొలుకుబడున్నా ఇంట్లో సుఖశాంతులు లోపించిన వాడికి సిరి సంపద చేసేది ఏమీ లేదు. ఆ బాధల్ని పెంచడం తప్ప. శ్యామలకి పెళ్లి చేసి కలకత్తా పంపాక ఈ అన్నా చెల్లెళ్ళు కొంత సన్నిహితులవుతారని ఆశించాడు తాను. కాని ఈ ఆశ కూడా భగ్నమైపోయి పరిణామాలు విచిత్రంగా వచ్చాయి. శ్యామల వెళ్ళిపోయిన కొత్తలో కమల అస్తమానం ఏదో వెతుకుంటున్నట్టుండేది. ఆ రోజుల్లో ఆమె అస్తమానం ఏదో ఒకటి చదువుతూనే ఉండేది. క్లాసులో కూడా మంచి మార్కులొస్తూ ఉండేవి. అంతకన్నా ముఖ్యం, మోహన్‌తో ఆమె ప్రవర్తన చిన్నప్పట్నుంచి వాళ్ళిద్దరూ తరచూ ఏదో ఒక చిన్న విషయం పట్టుకుని కీచులాడుకుంటూ ఉండేవారు. పెద్దవాళ్ళయ్యాక ఈ కీచులాటలు ఉంటాయా ఏంటి? చిన్నప్పుడే ఇవన్నీ అని చనిపోయిన తన భార్య అన్న మాటలు జ్ఞాపకం తెచ్చుకుని సరిపెట్టుకునేవాడు. కానీ చివరికి ఈ కలహాలు దాటి వెళ్ళాయి. ఒక సంవత్సరం నుంచి మరీను. ఈ అన్నా చెల్లెళ్ళు మామూలుగా మాట్లాడుకోవడం అంటూ లేదు. చివరికి తనకి కోపమొచ్చింది. మోహన్ మీద కాదు, కమల మీద. ఆమెకి, శ్రీనివాస్‌కి ఎలా స్నేహం కుదిరిందో తెలీదు. ఆ శ్రీనివాస్‌తో మన కమల మరీ తరచుగా తిరుగుతోందని మా ఫ్రెండ్స్ అంటున్నారు నాన్నా. యాదృచ్ఛికంగా అన్నాడు మోహన్ ఒకసారి. అతనెవర్రా అని అడిగాడు తాను. మొన్ననే ఎంఏ చేసొచ్చాడుగా, గోపాలరావు గారి అబ్బాయి. గోపాలరావు గారి పేరు తన జ్ఞాపకాల్లో దీపం వెలిగించి తన ఆలోచనల్ని ఒక్కసారి విజృంభింపజేసింది. ఏ గోపాలరావు అని అడిగాడు. తనలో ఎక్కడో ఆ గోపాలరావు శ్రీనివాస్ తండ్రి వేరనే ఆశ ఉంది. కమల కోసం ఆ ఆశ. కానీ ఆయనని 7, 8 ఏళ్ల కిందట ఎవరో హత్య చేశారటగా. వాళ్ళని గురించి అందరూ విచిత్రంగా చెప్పుకుంటూ ఉంటారు అని మోహన్ చెప్పాక ఆ చిన్న ఆశ మాయమైపోయింది. ఈ విషయం ముందర ఎందుకు చెప్పలేదు అని కోపంగా అడిగాడు కొడుకుని రాజశేఖర్. నీకు తెలుసనుకున్నాను నాన్నా. అసలే దానికి నా మీద ఎందుకో పగ. అందుకే అవసరమైతే తప్ప దాని విషయం. నోర్మి అని మోహన్ని పంపేసి రాజశేఖరం కుర్చీలో కూలబడ్డాడు. ఆ రోజు అతనికి బాగా జ్ఞాపకం ఉంది. చిన్న వర్షం పడి తర్వాత ఆకాశమంతా మేఘాలతో నిండిపోయింది. సాయంత్రం 6 కావస్తోంది. కమల ఎక్కడికో వెళ్ళింది. మోహన్‌తో సంభాషణ అయ్యాక బహుశా శ్రీనివాస్‌తో ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అనుకున్నాడు. ఇంత ప్రపంచంలో తన పిల్ల వెళ్ళి వెళ్ళి వాడితోనే ఎందుకు స్నేహం చెయ్యాలి? అది తన మీద విద్వేషం కొద్దీ మాత్రమే చేసిందని అనుకున్నాడు రాజశేఖర్. మళ్ళీ జ్ఞాపకం రాకూడదన్న చాలా విషయాలు అతనికి జ్ఞాపకొచ్చాయి. దెయ్యాల్లాగా. ఏ మనిషి అతని తాలూకా వాళ్ళకి అందరికన్నా తాను దూరంగా ఉండాలని అనుకున్నాడో, అతనే మళ్ళీ స్వయంగా కాకపోయినా తన జీవితంలోకి ప్రవేశించి తనకి, తనకి అత్యంత ప్రియమైన ఈ చిన్నమ్మాయికి మధ్య ఆగ్రహాన్ని, విద్వేషాన్ని సృజించాడు. ఆ తండ్రి ఆనాడు, అతని కొడుకు ఈనాడు. ఆ తరాలు, తన తరాలు ఇలా పరస్పరం బాధించుకోవాల్సిందేనా? గతమంతా మెరుపుల్లా రాజశేఖర్ మెదడులో మెదిలింది. ఆ వివరాలన్నీ అరుచిగా ఉన్న ఒక్క నిజం అతని మనసులోకొచ్చింది. తన జీవితాన్ని నరకం చేయడానికి శపథం పట్టిన గోపాలరావు చావులో తనకి భాగం ఉంది. ఒక మానవుని హత్య చేయించినందుకు ఎంత విచారంగా ఉన్నా, గోపాలరావు లాంటి రాక్షసుణ్ణి చంపించడం తనకి బాధ కన్నా సంతృప్తినే కలగజేసింది. ఆ గోపాలరావు కొడుకు ఈనాడు. చీకటి పడుతుండగా కమల రానే వచ్చింది. మెట్లెక్కి మీదకి పోబోతుండగా ఆమె నాపి, కమలా, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అతని వైపు ఆశ్చర్యంగా చూసి, లైబ్రరీకి వెళ్ళాను నాన్నా. ఎందుకలా అడుగుతున్నావు అంది కమల. ఆ క్షణంలో ఆమె తనని మోసం చేస్తుందని గట్టిగా నమ్మాడు రాజశేఖర్. గతించిన చరిత్రలోని నల్లటి ఘట్టాలు ఆ అమ్మాయికి తెలియవు అని గాని, ఆ క్షణంలో ఆమె చెబుతోంది నిజం కావచ్చునని కాని అతనికి తోచలేదు. ఎవరితో ఉరిమినట్టు అడిగాడతను. ఈసారి కొంచెం బిత్తరపోయి మౌనంగా ప్రశ్నిస్తున్నట్టు తన వంక చూసింది కమల. చెప్పు అన్నాడు కంఠం ఇంకా హెచ్చించి. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ శ్రీనివాస్తో ఏం? అవును. ఆమె మేడ మీదకి వెళ్ళబోయింది. ఆ విషయం అంతటితో ముగిసినట్టు. కానీ అది ఆరంభంలోనే ఉంది. రాజశేఖర్కి సంబంధించినంత మటుకు. ఆగు అన్నాడు. కర్కశంగా తెచ్చిపెట్టుకున్న క్రౌర్యం క్రమంగా సహజమై నిలిచిపోయింది. ఆమె ఆగి మళ్ళీ వెనుతిరిగి చూసింది. ఒక్క మాట జ్ఞాపకుంచుకో కమలా. ఆ శ్రీనివాస్‌కు నీకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. మళ్ళీ వాడితో నువ్వు కలిసినట్లు తెలిస్తే ఎవరిదో ఒకరి రక్తం నేల పారాల్సొస్తుంది అన్నాడు రాజశేఖర్. ఆశ్చర్య భయాలతో అలాగే నిలబడిపోయింది కమల. తెలివి తప్పినట్టు కొంతసేపు అలాగే నిలబడి బరువుగా నడుస్తూ మెల్లగా మీదకు వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆమె అన్నం తినలేదు. ఆమె తనకి కనపడలేదు. మర్నాడు సాయంత్రం అనుకోకుండా శ్రీనివాస్ అక్కడికొచ్చేదాకా
అతన్ని చూడగానే తన తాపం, దుఃఖం, కోపమై కట్టలు తెంచుకుంది. అతను ఏమన్నాడో జ్ఞాపకం లేదు. కానీ అంతకన్నా హీనంగా ఎవరినీ తోలనాడిన జ్ఞాపకం లేదు. కమల చాలాసేపు తన వాగ్ధాటికి సాక్షిగా నిలబడింది. చివరికి శ్రీనివాస్తో వెళ్ళిపో శ్రీనివాస్, అదే దారి అని మాత్రం అంది. శ్రీనివాస్ ఒక్క మాట అనలేదు. తర్వాత కమల ఏమీ అనలేదు. రాత్రి తండ్రి పిలిస్తే వచ్చి కూర్చోమంటే కూర్చుంది. వచ్చే జూన్లో నువ్వు ఎంఏలో చేరు అన్నాడు. ఆమె అభిమానం కొద్దీ బిఏ పూర్తయ్యాక పై చదువుకి వెళ్ళనివ్వలేదు. తర్వాత జరిగినవన్నీ ఆ నిర్ణయం చాలా పొరపాటు అనిపింపజేశాయి. కమల మాట్లాడలేదు. ఏం అన్నాడు, ఎదురు చూసిన జవాబు రాకపోవడంతో. మీ ఇష్టం అంది నీరసంగా కమల. నీకిష్టం లేదా? నా ఇష్టానికి విలువేమిటి అనుకుంది కమల తనలో తాను. కమల బయటికి వెళ్ళడం మానేసింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం పాడైంది. చివరికి మీరింకా వెళ్ళనేలేదా? డాక్టర్ వెయిటింగ్ రూంలోకి వచ్చాడు. రాజశేఖరం ఒకడే ఉన్నాడు. కాదండి, మా అమ్మాయికి ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? నాకేం చెప్పరేం అన్నాడు కొంత ఉద్వేగంతో రాజశేఖర్. డాక్టర్ కూర్చుని అతని కూర్చోబెట్టి జ్వరం ఉదయమే తగ్గింది. ఏమీ అంతు తెలియక మత్తుమందిచ్చాను. టెస్టులన్నీ నెగిటివ్. 2 రోజులు చూసి డిశ్చార్జ్ చేసేస్తాను అన్నాడు ఓదారుస్తున్నట్టు డాక్టర్. మరి మరి నేనెందుకు చూడకూడదు అన్నాడు రాజశేఖరం. కారణమంటూ ఏం లేదు. తప్పకుండా చూడొచ్చు. కానీ కనీసం రేపటిదాకా మీరు ఆమెని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది అన్నాడు డాక్టర్.